బిల్లు పెండింగ్ ఉన్నదానికి 3 మార్గాలు ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఒకటి ఆమోదించి వెనక్కి పంపొచ్చు, 2 రిజెక్ట్ చేస్తే మన అసెంబ్లీలో పెట్టుకుని ఆమోదించుకోవచ్చునని తెలిపారు. మూడవది ఎంక్వైరీ వేయవచ్చునన్నారు. ఏదైతే బిల్లు పెండింగ్లో ఉన్నదో దానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రపతి గారు ఆమోదించి వెనక్కి పంపొచ్చు, దాంతో సమస్య తీరిపోతుంది, డైరెక్ట్గా రిజర్వేషన్ వస్తుంది. 2 రాష్ట్రపతి గారు రిజెక్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేసినా మంచిదే. రిజెక్ట్ చేస్తే మన అసెంబ్లీలో మన కౌన్సిల్లో మళ్ళీ ఒకసారి మనం బిల్లు పెట్టుకున్నట్టయితే సెకండ్ టైం రాష్ట్రపతి దగ్గర పంపించే అవసరమే ఉండదు. అది రాజ్యాంగంలోనే మనకు ఉన్నటువంటి హక్కు. సో ఒకవేళ భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి పెంచి మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం, మీరు రిజెక్ట్ చేసన్నా పంపండి అని అన్నా కూడా మనకు బీసీ బిల్లు పీఠముడి విడిపోయేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇక మూడో అవకాశం ఏముంటుంది? రాష్ట్రపతి ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు, 2 రిజెక్ట్ చేయొచ్చు, మూడోది ఏదైనా క్వెరీ వేయొచ్చు, మాకు ఈ వివరాలు కావాలి, ఆ వివరాలు కావాలని. ఒకవేళ అట్లాంటి క్వెరీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలి, కేంద్ర ప్రభుత్వానికి అన్ని వివరాలు ఇవ్వాలి, కులగణన వివరాలు ఇవ్వాలి. అంటే అల్టిమేట్గా ఏదన్నా చేసి ఒక ముందడుగు పడాలనేటటువంటి తాపత్రయంతో ఈ మాటలు చెప్తా ఉన్నాం. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇమీడియట్గా కేసు వేసే అవకాశం ఉంది. తమిళనాడు నిన్నగాక మొన్న కేసు వేస్తే మంచి తీర్పు వచ్చింది. 3 to 4 months లోపల రాష్ట్రపతి గారు బిల్లు వెనక్కి పంపాలి. ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆర్ యూ డిస్కస్, ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంది. కానీ స్టేటస్ కో లాగా డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటామంటే కుదరదని కరాఖండిగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఏదైతే బిల్లు పెండింగ్లో హైదరాబాద్లో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల నిరాహార దీక్ష చేయబోతున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. పర్మిషన్ ప్రకారం ఎదురు చూస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 72 గంటల నిరాహార దీక్ష చేసి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టేలా పోరాడాడని ఆమె చెప్పుకొచ్చారు. 6 తారీఖున ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని 72 గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం. నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్న విశ్వాసం ఏంటంటే